చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు. ఇశ్రాయేలు ప్రజలారా, ఒక నిత్యమైన రాజుని, శాశ్వతమైన రాజుని మీకోసం ఇస్తాను, నా మాట వినండి, నా మాట వింటే బ్రతుకుతారు అని చెప్తూ ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తుంది. దేవుడు మన రాజు. దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే బ్రతుకుతాం. మన జీవితాల్లో ఫలవంతంగా ఉంటాయి. మన ఆలోచనలు మన ప్రకారం చేసుకుని మన జీవితాన్ని మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నష్టపోతాం. మనం బ్రతకడానికి ఏ మాట అవసరము, ఏ సహాయం అవసరము, ఏ వ్యక్తి అవసరము, ఏ వాగ్దానం అవసరం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే నా మాట వింటే బ్రతుకుతారు. ఆహారం వల్ల బ్రతకరు, దేవుని నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాం. మాటలు, దేవుని మాటల వల్ల బ్రతుకుతాం. దేవుడు కూడా మన జీవితాలు ఇచ్చే వాగ్దానాలు, మనతో చేసే నిబంధనలు పట్టుకొని బ్రతికారు. ఎంతమంది పట్టుకొని జీవించారు.